హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేనైతే మేడ మీద బియ్యం అయితే ఎండబెట్టానండి. ఎందుకంటే ఊరి నుంచి తీసుకొచ్చాము, పంట బియ్యం అండి అవి. పెంకు పురుగులు చాలా ఉన్నాయండి, అందుకని పైన అయితే ఎండబెట్టాను. అక్కడే ఎండబెట్టేసి అవి అక్కడే సెరిగేసి బియ్యం డబ్బాలు అయితే వేసుకుంటున్నాము. పాపం మా అమ్మాయి నాకు హెల్ప్ చేసింది. అక్కడున్న బియ్యం అన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చేది, నేనేమో సెరిగి అందులోని డబ్బాలోకి అయితే పోసుకునేదాన్ని అండి. మా అమ్మాయి అలా పాపం కష్టపడింది, నాకైతే చాలా హెల్ప్ చేసిందండి. నేను ఒక్కదాన్ని అయితే చేసుకోలేకపోదును. మిట్ట మధ్యాహ్నం అండి, ఎండలో మాడిపోయాం పిల్లలు నేను పాపం. కాకపోతే తప్పదు కదండి, ఒక్కరోజు కష్టపడితే అవి అన్నది క్లీన్ అయిపోతాయి కదని చెప్పి మేమైతే ఆ రోజు పని పెట్టుకున్నాం. అలాగా కోడిపిల్లలను కూడా మాతో పాటు అయితే తీసుకొచ్చామండి. పెంకు పురుగులు అవి తింటాయి కదా అని చెప్పి అక్కడ వదిలేము. అవి అసలు తినట్లేదు. ఎన్ని పురుగులు ఉన్నాయి గొండి చూడండి. అసలు అవి అయితే ఏమీ ముట్టుకోలేదు, అలాగా అక్కడే ఉన్నాయి. ఎండగా ఉన్నాయి కదా, ఎండగా ఉంది కదండి, అందుకని అవి అయితే అక్కడే ఉన్నాయి. మా అబ్బాయి చూసారా, అక్కడ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాడండి పైన. ట్యాంక్ పెట్టే ప్లేస్ అండి పైన అది. అక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఆడెక్కడో నేను చూడలేదు, మా అమ్మాయి తీసిందండి వీడియో. దిగరా దిగరా అంటే నేను దిగను, ఇక్కడే కూర్చుంటానని కూర్చున్నాడు అనమాట. గొడుగేసుకుని కూర్చున్నాడు. నాకు వీడియో తీయకని అంటున్నాడు. దిగరా అన్నా సరే దిగలేదు. నాకు వీడియో తీయకు అని అంటున్నాడు. దాక్కున్నాడండి గొడుగు వెనకాల. ఈలోగా ఇంకా అది ఎంత క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే మేడ మీదకి వచ్చానండి, మబ్బుగా ఉందనేసి. అప్పటికి సడన్గా నల్లగా మూసేసి ఉరుములు మెరుపులు అవి కనిపిస్తున్నాయండి, ఎలా మెరుస్తుందో. సడన్గా మెరుపులు అవేను, వర్షం వచ్చేద్దని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అసలు వర్షం కాదు కదండి, చిన్న చినుకు కూడా పడలేదు అసలు. ఏంటో ఈ ఎండాకాలం ఏంటంటే కొంచెం వర్షం పడితే చల్లబడుతుంది కదా అని ఆనందంగా ఉంటుంది. అది అసలు అయితే ఏ వర్షం పడలేదు. ఈ సెలబ్రేషన్ ఏంటో అనుకుంటున్నారండి, మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదండి. మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఒక అమ్మాయికి మార్కులు ఎక్కువ వచ్చాయని స్టూడెంట్స్ని అయితే తీసుకొచ్చి సార్ అయితే సెలబ్రేషన్ చేశారండి. అది సెలబ్రేషన్ అనమాట. మా ఇంటి దగ్గరికి స్కూల్ అయితే దగ్గరేనండి. నాకు ఎందుకో హ్యాపీ అనిపించి పైనుంచి అయితే మేడ మీద నేను తీశాను. ఇప్పుడు మా అమ్మాయి నైన్త్ అండి, 10thలోకి వెళ్తుంది. మా అబ్బాయి ఏమో 9thలోకి వస్తాడు. నెక్స్ట్ మీరు కూడా ఇలాగే పేరు తెచ్చుకోవాలని నేను చెప్పాను. ఓకే అమ్మ అన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్.